గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. తొలి 2 విడతల్లో సుమారు 56% స్థానాలను గెలిచిన కాంగ్రెస్ మూడో దశలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. 25% సీట్లు దక్కించుకున్న గులాబీ పార్టీ పల్లెపూరులో అంతో ఇంతో ఉనికి చాటుకుంది. బీజేపీ కనీసం 4 అంకెల సర్పంచ్ స్థానాలు కూడా దక్కించుకోలేక పరువు పోగొట్టుకుంది. కొన్ని జిల్లాల్లో ఇతరులు కాషాయ పార్టీ కంటే తక్కువ సీట్లు దక్కించుకుని ఉంటే ఉన్నామన్నట్లు తయారైంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బుధవారం మొత్తం 4159 స్థానాలకు మూడో విడత ఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1142, బీజేపీ 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. ఇతరుల్లో సీసీఐ మద్దతుదారులు, సిపిఎం వారి ఉనికి చాటుకోగలిగారు. మూడో విడత ఎన్నికల్లో సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా ప్రస్ఫుటమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,719 గ్రామ పంచాయతీలకు 3 దశల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 7,091 స్థానాల్లో గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. 3,488 సీట్లతో బీఆర్ఎస్ ఉనికి చాటుకోగా బీజేపీ 699 స్థానాలతో రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఉన్నామన్నట్లు తయారైంది. బుధవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లోనూ సగానికి పైగా స్థానాల్లో గెలుపుతో హస్తం పార్టీ తన విజయ పరంపరను కొనసాగించింది. బీఆర్ఎస్ పార్టీ సైతం 25% పైగా స్థానాలు దక్కించుకుంది. బీజేపీ కూడా తొలి మలి విడతల మాదిరిగానే మూడో విడతలోనూ 200 పైచిలుకు స్థానాలను దక్కించుకుంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకున్న స్వతంత్రులు, ఇతరులు బీజేపీని వెనక్కి నెట్టారు. స్వతంత్రులే సుమారుగా 10% సీట్లను గెలుచుకున్నారు. వారిలోనూ 80% మంది కాంగ్రెస్ కు చెందినవారే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నిర్ణయంలో మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అనేక గ్రామాల్లో వారు స్థానిక కార్యకర్తల అభిష్టానికి భిన్నంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. దాంతో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలే రెబల్స్ గా బరిలోకి దిగి సొంత పార్టీ అభ్యర్థులపైనే గెలిచారు. ప్రమాణ స్వీకారం నాటికి వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరందరినీ కలిపితే పంచాయతీల్లో 64% కాంగ్రెస్ ఖాతాలోనే చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పంచాయతీ ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పనిచేశారు. పంచాయతీలు ఏకగ్రీవం కావటంలోనూ అభ్యర్థులకు అన్ని రకాలుగా సహకరించారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సరిగా చేరాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మంచిదన్న ప్రచారం గ్రామాల్లో జోరుగా నడిచింది. అంతిమంగా కాంగ్రెస్ వ్యూహం ఫలించి అత్యధిక స్థానాలను దక్కించుకోగలిగింది. ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలతో సీఎం రేవంత్ గ్రాఫ్ పెరిగిపోయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే చాలా తక్కువ సీట్లే వచ్చినా ఒక రకంగా పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఊరటను కలిగించాయని చెప్పొచ్చు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తున్న బీఆర్ఎస్ తాజాగా ఇంటి పోరును ఎదుర్కొంటుంది. లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చి ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లు కోల్పోయిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో 27.4% సీట్లను గెలుచుకోవడం ద్వారా క్షేత్ర స్థాయిలో తన ఉనికిని చాటుకున్నట్లయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా గ్రామీణ నియోజకవర్గాల్లోనే దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ ఇంకా గ్రామాల్లో పుంజుకోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బీజేపీ 3 విడతల్లోనూ కలిపి 5.5% సీట్లను దక్కించుకుంది. గెలుచుకున్న సీట్లలో సింహభాగం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోనే ఉన్నాయి. కేటీఆర్ నియోజకవర్గం ఉన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎట్టకేలకు ఆధిక్యత సాధించింది. తొలి మలి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. మూడో విడతకొచ్చేసరికి బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. మూడో విడతలో బీఆర్ఎస్ ఎక్కువగా సీట్లు గెలుచుకున్న జిల్లాల్లో ఆదిలాబాద్, మెదక్, గద్వాల్ జిల్లాలున్నాయి. కేసీఆర్, హరీష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో తొలి 2 విడతల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. మూడో విడతలో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. నూతనంగా గెలిచిన సర్పంచ్ పదవి ప్రమాణ స్వీకారం ఈ నెల 22కి వాయిదా వేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది.
ముందుగా నిర్ణయించిన 20న ముహూర్తం సరిగ్గా లేదని కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కోరటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.